గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు ఏటీ పల్స్. ప్రధానమంత్రి పిలుపు ఇచ్చిన మేరకు పొదుపు చర్యలు పాటిస్తున్నారు, బాగుంది. అయితే ఈ పొదుపు చర్యలు కేవలం ముఖ్యమంత్రులు, రాజకీయ వర్గాలు లేదా వాళ్ళు రాజకీయ నాయకులు మంది మార్బలం వేసుకుని తిరుగుతూ ఉంటారు, దుబారా ఖర్చు చేస్తారని అంటారు, వాళ్ళకే పరిమితమా, మిగతా వాళ్ళకి కాదా అంటే ఎస్, అన్ని వర్గాల వారు కూడా దీనిపై సమీక్షించాలి, ఆలోచించాలి. ముఖ్యంగా ఇలాంటి వేస్ట్ ఖర్చు మరొక ఇండస్ట్రీలు కూడా ఎక్కువగా ఉందనేది వాదన వినిపిస్తుంది. ఆ ఇండస్ట్రీ మరొకటి కాదు, ఫిల్మ్ ఇండస్ట్రీ. ఇది నేనంటున్న మాట కాదు, సాక్షాత్తు భారతదేశం గర్వించదగ్గ నటుడు, భారతదేశం అంటే అటువంటి ఆల్రౌండర్ నటుడు పేరు చెప్పగానే అందరూ ఎవ్వరు కూడా అంటే అందరికీ అభిమానులు ఉంటారేమో, బట్ ఈయన నటనకి ఈయన బాగా చేయలేదని వేరే ఫ్యాన్స్ కూడా ఈయన్ని మెచ్చుకునే నటుడు ఆయనే కమల్ హాసన్ గారు. కమల్ హాసన్ గారు కూడా ప్రధానమంత్రి మోదీ ఇచ్చిన పిలుపు మేరకు ఒక కామెంట్ చేశారు. ఇండస్ట్రీలో భారీగా ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, అవి తగ్గించుకోవాలి, భారీ బిల్డప్లు ఎక్కువ అవుతున్నాయి, అవి తగ్గించుకోవాలని. ఎందుకంటే చాలామందికి తెలిసిన వ్యవహారమే, ఒకప్పుడు హీరోయిన్లకి సెపరేట్ కుర్చీలు వేసి కూర్చోబెట్టేవారు, మహా అయితే అసిస్టెంట్లు ఎవరో గొడుగు పట్టుకునేవారు. ఇప్పుడు కార్వాన్ అనే ఒక సిస్టమ్ వచ్చేసింది. ప్రతి ఒక్కడు కూడా లగ్జరియస్ బస్సులో వాడికి అందులోనే బాత్రూమ్, ఏసీ రూము, డ్రెస్సింగ్ రూము, మేకప్ రూమ్ అన్నీ ఉంటాయి, సకల హంగులతో ఉంటాయి. రోజుకి ఒక లక్షన్నర వరకు రెంట్ అట్ట దానికి. అదొక బిజినెస్ కూడా. పెద్ద పెద్ద స్టార్లు దానికి వాళ్ళు సొంతంగా తయారు చేసుకొని వాళ్ళు షూటింగ్ లేనప్పుడు లోకల్గా వీళ్ళకి ఇస్తూ ఉంటారు అద్దెకి. సో ఒక హీరోయిన్, ఆమెకి అక్కడ ముంబైలో సీరియల్ ఆర్టిస్ట్గా కూడా పనికిరాదు, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ హీరోయిన్గా పెట్టడం అది సరిపోదన్నట్టు ఆవిడ ఆ హీరోయిన్ తాలూకా తమ్ముడికి, వాళ్ళ అమ్మకి, ఆమెకు ఒక అసిస్టెంట్కి, వీళ్ళందరికీ సదుపాయాలు. వాళ్ళకి నచ్చిన ఫలానా తాజ్ హోటల్లో బాగుంటుందట బిర్యానీ, లేకావు అక్కడ తీసుకురండి బాగుంటుంది, వీడెళ్ళి తేవడం. అందరికీ సెట్లో ఏదైతే అదే, కాకపోతే వీళ్ళకి సెపరేట్గా పెట్టండి, వాళ్ళు కామన్గా పెట్టండి. ఇలాంటి బిల్డప్లు తగ్గించుకోవాలనే కమల్ హాసన్ గారు సూచించారు. నెక్స్ట్ హీరో వచ్చేసరికి అమ్మో హీరో గారు వస్తున్నారు, హీరో గారు లేదే. దిగ్గజ నటులు, మహానుభావులు అందరూ కూడా ఒకప్పుడు సెటిల్ అయితే అక్కడే ఉండేవారట, సూచనలు చేసేవాడు. ఇప్పుడు సీనియర్ నటులు ఎవరు తీసుకున్నా, చిరంజీవి గారు కానీ, బాలయ్య గారు కానీ, వీళ్ళందరూ షూటింగ్ అయిపోయింది కదా కార్వాన్లో ఉండడం కాదు, వాళ్ళతో పాటు అక్కడ ఒక చెట్టు కింద అక్కడ కుర్చీలు కూర్చోవడము, పుస్తకం చదువుకోవడము, లేదంటే వాళ్ళకి ఆ షూటింగ్ అయితే వాళ్ళకి సజెషన్ ఇవ్వడం, అది చేస్తుంటారంట. అంత పెద్ద దిగ్గజ నటులే చేస్తున్నప్పుడు వీళ్ళకేంటి? ఇదే కదా బిల్డప్, ఈ ఖర్చులు తగ్గించుకోవాలి అని చెప్పేది అదేనే కాదు. ఇప్పుడు ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఇండస్ట్రీతో పాటు చంద్రబాబు నాయుడు గారు ఒక నేషనల్ మిషన్గా అనౌన్స్ చేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన మరొక నిర్ణయం కూడా తీసుకోవాలనుకున్నారట. దీన్ని పొద్దున్నే వార్తలో కూడా చూశాను. ఆయన ప్రతి సంవత్సరం మే ఎండింగ్లో మహానాడు నిర్వహిస్తారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి. అది ఆ పర్టికులర్గా ఆవిర్భావ దినోత్సవంకి అటు ఇటుగా ఒక 3 రోజులు నిర్వహిస్తారు. ఎక్కడో ఏదో ఒక ఈసారి శ్రీకాకుళం జిల్లాలో నిర్వహించాలనుకున్నారట. కానీ ఎప్పుడైతే పిలిపిచ్చారో దానికోసం వందలాది కార్యకర్తలు అందరూ కూడా అక్కడికి రావడం, వాళ్ళందరికీ అయ్యే ఖర్చు, ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ వృధా ఖర్చులుగా ఈసారి నిర్వహించే మహానాడుని దాన్ని ఏమంటారు, డిజిటల్గా నిర్వహించబోతున్నారంట. అంటే లైక్ జూమ్ లాగా, లేదంటే ఒక వాట్సాప్ కాల్ లాగా, మొత్తం డిజిటలైజ్డ్గా. చూడండి ఎంత మంచి ఆలోచన. అందరూ ఎవరు ఈ ప్రాంతాల్లో వాళ్ళు ఒక పార్టీ ఆఫీసులో వచ్చి కూర్చుంటే అక్కడ డిజిటల్ డిస్ప్లే చేసి ఆయన స్పీచ్లు, ఆయన మాట్లాడే విధానం, ఎక్కడ ఎవరైనా మాట్లాడాలనుకుంటే వాళ్ళకి ఆయన కనిపించేలాగా ఇట్లా చేస్తున్నారు. చూడండి ఎంత అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటి కాన్సెప్ట్లు ఎందుకు కోరుకుంటున్నారంటే బండి వేసుకుని వెళ్ళడం, ట్రాఫిక్, పెట్రోలు, ఆ టైం వేస్ట్, ఇవన్నీ తగ్గుతాయి కదా. సో కమల్ హాసన్ లాంటి వాళ్ళు ఆలోచించి ఏదైతే తీర్పిచ్చారో అది అన్ని వర్గాలకు కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఇంతకుముందు కూడా ఒక వార్త చూశాను, ఒక కొత్త జంట, అంటే బాగా బిజినెస్లో స్థిరపడిన, అంటే దాన్ని ఏమంటారు, స్టార్టప్ కంపెనీలు సీఈఓలు అంటే వాళ్ళిద్దరూ సీఈఓలు ఆల్రెడీ ఒక కంపెనీ 500 crores టర్న్ ఓవర్, ఇంకో కంపెనీ 200 crores టర్న్ ఓవర్, చిన్న కంపెనీలు స్టార్టప్. వాళ్ళిద్దరు సీఈఓలు పెళ్లి చేసుకోబోతున్నారు. ఆ పెళ్లి కూడా జస్ట్ వీళ్ళ స్టాఫ్కి వాళ్ళ స్టాఫ్కి డిజిటల్లో రండి, బట్ మీరు లైవ్కి రావద్దు అని చెప్పారట. ఇది అనౌన్స్ అంటే ఎంత అక్కడ చూడండి, భోజనాలు కూడా చాలామంది అన్నీ వేసేసుకోవడం, లైట్గా టచ్ చేయడం, వదిలేయడం. ముందే కొంచెం వేసుకోవచ్చు కదా, నచ్చకపోతే పక్కన పెట్టచ్చు కదా. అఫ్కోర్స్ మనకు కూడా చాలామంది సాంప్రదాయాలు, పంక్తి భోజనం సాంప్రదాయాలు ఉంటాయి, అన్నీ వడ్డించాలి, అన్నీ వడ్డించుకోండి, కొంచెం అన్నీ టచ్ చేసి వదిలేయండి. ఇన్నేసి వేసుకోవడం, అబ్బా ఫుల్ అయిపోయిందబ్బా ఇంకా తినలేనబ్బా అని వేస్ట్ చేయొద్దు.
ఆ తిండి లేక అలమటించే వాళ్ళు ఇప్పటికీ లక్షల్లో ఉన్నారు. దయచేసి వాళ్ళ గురించి ఆలోచించండి. ఈ పొదుపు చర్యలు ప్రధానమంత్రి గారు ఇచ్చిన పిలుపు పొదుపు చర్య ఒక్క ఇంధనం గురించే కాదు. యావత్ దేశము, యావత్ ప్రపంచము ఎదుర్కొంటున్న ఓవర్ యాక్షన్ సమస్య. నా బండి నా తండ్రి కొనిపించాడు, నా నా పెట్రోలు నా ఇష్టం కాదు. ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు వాడండి. అవసరమైతేనే బయటికి వెళ్ళండి. అవసరమైతేనే విదేశీ పర్యటన చేయండి. అవసరమైతేనే ఈ భోజనాలు ఖర్చు పెట్టండి. దాని బదులు ఆ వేస్ట్ చేసే బదులు మొన్న ఎక్కడో ఒక న్యూస్ కూడా చూశాను ఉత్తరాంధ్రకు సంబంధించి. ఇద్దరు భార్యాభర్తలు టీచర్స్ అంట. వాళ్ళ పిల్లడు మంచి ఏదో సైంటిస్ట్ హోదాలో ఉన్నాడు. ఆ పిల్లడికి రిజిస్టర్ ఆఫీస్లో పెళ్లి చేశారు. ఆమె కూడా డాక్టర్ అంట, భార్య కూడా. పెళ్లి చేసి ఒక 100 మందికి సరిపడే శతుమానాలు, 100 మందికి సరిపడే పట్టుబట్లు సమర్పించి అవి మిగిలిన డబ్బులతో ఇంకా భోజనాలకు అయ్యే ఖర్చు కనీసం ఒక 15 లక్షలు అవుతుంది కదా, ఆ 15 లక్షలు గోశాలకు దానం చేశారట. హ్యాట్స్ ఆఫ్ టు దట్ కపుల్. అది కదా పొదుపు చర్యలంటే, అది కదా పిలుపుని సీరియస్గా తీసుకోవడం అంటే. సో ఇట్లాంటి పరిస్థితుల్ని అందరూ ఎవరు వర్గాల్లో వాళ్ళు, ఎవరు ఇండస్ట్రీలో వాళ్ళు, ఎవరు శాఖోపశాఖల్లో వాళ్ళు ఎక్కడ పొదుపు చేద్దాం అనే దాని మీద దృష్టి పెట్టి వెళ్తే ఖచ్చితంగా ఇట్లాంటి రెసిషన్లు, ఇబ్బందులు ఏమీ ఉండవు. ఈ ఇంపాక్ట్ అందరి మీద పడదు, అందరికీ సామరస్యంగా వెళ్ళిపోతుంది. చూసారా, మోదీ గారు ఇచ్చిన ఒక చిన్న పిలుపు వెనుక ఎంత సైన్యం కదిలొస్తుందో, నేను సైతం అంటూ. అలాగే మనం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నా, కలిసి వచ్చేలాగా ప్రతిజ్ఞ కూడా చేయాలి. ఎస్, ఇదే మా ఏటీ పల్స్ యొక్క ఉద్దేశం.